హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు పునుగుల్ని చేసి చూపిస్తున్నాను. అది కూడా అప్పటికప్పుడే చాలా సింపుల్ గా తక్కువ టైంలో చేసుకునేలా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ పునుగులు పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఎప్పుడైనా స్నాక్స్ చాలా ఫాస్ట్ గా చేసుకోవాలి, తక్కువ టైంలో కావాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా ఆవిడలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. పుల్లటితైనా కమ్మటితైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు వరకు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా చెక్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలిపేసుకోవాలి. మరి ఎక్కువ జారుగా ఉంటే సరిగా రావు పునుగులు, ఎక్కువ ఆయిల్ ని పీల్చేస్తాయి. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో 1 చిటికెడంత బేకింగ్ సోడా వేస్తున్నాను. వంట సోడా అంటారు కదా, అది 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు చిలకరించవచ్చు. మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ముందే నీళ్లు వేసుకోకూడదు ఎక్కువ. ఉల్లిపాయలు వేసి కలిపిన తర్వాత మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. ఇప్పుడు చేతిని నీళ్లతో తడిపేసుకొని కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని తీసుకుంటూ ఇలా పునుగుల్లా వేసేసుకోవాలి. మీకు సైజు ఎంతవి కావాలంటే అంత వేసుకోవచ్చు. పునుగులు అంటే చిన్నగానే వేస్తారు కాబట్టి నేను చిన్నగానే వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రీగా తిరిగేటట్టు వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి పునుగులు. కాబట్టి ఇలా కొద్దిగా వేసుకుంటూ అన్ని వైపులా తిప్పుకుంటూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి కలరు, అలాగే క్రిస్పీగా కూడా వచ్చేస్తాయి. ఈ పునుగులు పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తూ చేశారంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసిన తర్వాతే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ పునుగులు వేడిగా ఉల్లిపాయ కారంతో కానీ, లేకుంటే పల్లీల చట్నీతో కూడా తినచ్చండి, లేకుంటే ఇవే కూడా తినచ్చు. చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.